కరెక్ట్గా వెళ్ళట్లేదు, మనకు తెలియట్లేదు. వైరాగ్యం అంటే విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు, ఈ జగత్తులోనే ఉండాలి. ఈ జగత్తు అనిత్యం అని భావించి దాని పట్ల ఆకర్షణ పెట్టుకోకూడదు. వ్యక్తి అయినా వస్తువు అయినా, దీన్ని వైరాగ్యం అంటారు. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను చూడండి. ఒక రాజధాని ట్రైన్లోని ఒక నలుగురు వ్యాపారస్తులు ఎక్కారు. రాజధాని అంటే చాలా, భారతదేశంలో రాజధాని ట్రైన్ అంటే చాలా హయ్యర్ లెవెల్ అన్నమాట. దీనికి మించిన ట్రైన్ లేదు. రాజధాని ఎక్స్ప్రెస్ అది పెద్ద పెద్ద రాజధాని సిటీల్లోనే తిరుగుతూ ఉంటుంది. ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై ఇలాంటి రాజధాని నుండి తిరుగుతూ ఉంటుంది అన్నమాట. రాజధాని ఎక్స్ప్రెస్లో నలుగురు వ్యాపారస్తులు ధనికులు ఎక్కారు. అదే రాజధాని ఎక్స్ప్రెస్లో ఒక సాధు సన్యాసి కూడా ఎక్కాడు. ఈ నలుగురు కూడా గుసగుసలు ఆడుకుంటున్నారు అనమాట. అరే, ఒక సాధు సన్యాసి అయ్యుండి ఇంత ఖరీదైన రాజధాని ఎక్స్ప్రెస్లో జర్నీ చేస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు, ఏమనుకోవాలి అని గుసగుసలు ఆడుతున్నారు. వీళ్ళు గుసగుసలు ఈ సాధు సన్యాసికి అర్థమైపోయింది. ఈయన అడిగారు అనమాట, నాయనలారా మీరేంటి గుసగుసలు ఆడుతున్నారు, అసలు విషయం ఏంటో చెప్పండి, చెప్తే అర్థమవుతుంది. స్వామి, మీరు ఇంత సాధు సన్యాసులు అయ్యండి, ఇంత ఖరీదైన టికెట్లు, రాజధాని టికెట్ కనీసం 3,000-4,000-5,000 వేలు ఉంటుంది. మామూలు సాధారణ ట్రైన్ టికెట్లో 1,500-2,000 ఉంటుంది. ఇది 5-7 వేల రూపాయల టికెట్ రాజధాని ఎక్స్ప్రెస్లో మీరు జర్నీ చేస్తున్నారు, మీరు వైరాగ్యమా, ఇదేం వైరాగ్యమో అని ప్రశ్నించగా దానికి సమాధానము ప్రాక్టికల్గా చూపించాడు అనమాట. వైరాగ్యం అంటే ఏంటో నేను చూపిస్తాను చూడు. అర్ధరాత్రి ట్రైన్ వెళ్తుంది. అర్ధరాత్రి సమయంలోనే ఒక మంచి ఎడారి ప్రాంతంలో ట్రైన్ ప్రయాణం చేస్తుంది అన్నమాట. అర్ధరాత్రి చీకటి, ఎడారి గుండా వెళ్తుంది ట్రైను. వెంటనే చైన్ లాగాడు అనమాట ఈ సన్యాసి. చైన్ లాగి దిగిపోయాడు. నీకు నాకు తేడా ఏంటంటే, నేను అవసరమైనప్పుడు త్యాగం చేయగలను, మీరు త్యాగం చేయగలరా? ఈ ట్రైను వెంటనే నాతో పాటు దిగలరా? దీన్నే వైరాగ్యం అంటారు. సాధు సన్యాసి చెప్పాడనమాట. ప్రాక్టికల్గా మీకు చెప్పానమాట, ఇది ఉదాహరణ. దీన్నే వైరాగ్యం అంటే అవసరమైనప్పుడు త్యాగం చేయాలి, ఆకర్షణ ఉండకూడదు. ఈ జడ జగత్ విషయ భోగం మీద ఆసక్తి ఉండకూడదు. జగత్తులో ఉండాలి, జగత్తు పట్ల, వస్తువు పట్ల కానీ వ్యక్తి పట్ల కానీ ఆకర్షణ ఉండకూడదు. అవసరం వచ్చినప్పుడు త్యాగం చేయాలి. ఇక్కడ అలా త్యాగం నేర్చుకునేవాడే విద్యలో ఆ త్యాగం ఉండాలి, అవసరమైనప్పుడు త్యాగం ఉండాలి. పాయింట్ నెంబర్ 1.